కమిటీ కుర్రోళ్ళు ఆగస్టు 9th వస్తుంది. ఆగస్టు 9th అంటే మహేష్ బాబు గారు పుట్టినరోజు కూడా ఉంటుంది. అలాగే అదే రోజు ఫిక్స్ చేసుకున్నారు, సినిమా సూపర్ హిట్ అవ్వాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే సినిమాలో 11 మంది పైన ఉన్నారు, కొత్త ఆర్టిస్టులు ఎంకరేజ్ చేశారు. కొత్త ఆర్టిస్టులతో యాక్టింగ్ చేయించడం అంటే అంతా బాగానే ఉంటుంది, చూసేవాళ్ళు కూడా బాగానే ఉంటుంది, కొత్త వాళ్ళు కదా ఎంకరేజ్ చేసాం. కాకపోతే డైరెక్టర్ మాత్రం దోల తీరిపోద్ది. ఇవన్నీ పక్కన పెడితే ట్రైలర్ అయితే చాలా బాగుంది, చాలా ఇంటెన్స్గా ఉంది. చూసే వాళ్ళకి చిన్న సినిమాలకి ట్రైలర్ ఇంపార్టెంట్, సినిమాకి వెళ్ళాలా వద్దనేది ట్రైలర్ చూసే చెప్పేస్తారు. అయితే కమిటీ కుర్రోళ్ళు ట్రైలర్ అయితే చాలా ఎంగేజింగ్ ఉంది, చాలా డెప్త్గా తీశాడు డైరెక్టరు, చాలా ఆ ఊరిలో ఉన్నట్టుగా చేశాడు, ఆ ఊరిని తీసుకెళ్ళాడు. నాకు తెలిసి వీళ్ళందరినీ మా అన్న కూడా చూసి ఆడియన్స్ కూడా చేపెట్టుకుని ఆ ఊరు తీసుకెళ్ళాడు. సో కమిటీ కుర్రోళ్ళు టీం, డైరెక్టర్ గారు వంశీ గారు, టీం ఉన్నారు మనతో పాటు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ ఫస్ట్ డైరెక్టర్ గారు. హలో సార్. ఏంటి సార్ ఎక్కడ ఏంటి మీ ప్రాపర్ ఎక్కడ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ తాడేపల్లిగూడెం సార్, వెస్ట్ గోదావరి. అక్కడ చూసిందే అంతా. కథ అక్కడదేనా? అక్కడదే సార్. అంటే నేను పెరిగిన నా వాతావరణం నుంచే, నా ఎక్స్పీరియన్స్ నుంచే రాసుకున్న కథ అనమాట. ఎవరు సార్ ఈ 11 మంది బ్యాచ్? ఎక్కడ ఉంటారు మీ ఫ్రెండ్స్? ఇప్పుడు ఉన్నారా తాడేపల్లిగూడెం? ఉన్నారండి, వాళ్ళ నుంచే వచ్చినవండి. ఎందుకంటే నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ దగ్గర నుంచే తీసుకున్న రిఫరెన్సెస్. అంటే కథలు ఇందులో జరిగినట్టే మన లైఫ్లో జరిగిందనేం కాదు, కానీ ఆ ఇన్సిడెంట్స్ కానీ ఆ రియల్ ఎక్స్పీరియన్సెస్ కానీ నేను నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అలాంటివన్నీ చూసింది అలా ఉంటుందన్న. మీరు చెప్పినట్టు చెయ్యి పట్టుకుని అలా ఊర్లోకి తీసుకెళ్ళదు, నా వర్డ్ నాకు నచ్చింది బాగా. ఎక్కడ తాడేపల్లిగూడెం తీసుకెళ్తారా లేకపోతే గోదావరి జిల్లాలోకి తీసుకెళ్తారు? గోదావరి జిల్లాలో అమలాపురం తీసుకెళ్తారా? ఎక్కడ? గోదావరి జిల్లాలో అసలు మన రూట్స్లోకి తీసుకెళ్ళిపోతాం సార్. దీంట్లో జాతర గురించని, ఊరు గురించని అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరందరూ కూర్చుని ఇది నా లైఫ్ అని చూసుకునే విధంగా ఉంటుందన్నమాట. ఓకే, కొంచెం ఇట్లాంటి మంచి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, మంచి కథ అనుకున్నప్పుడు కొత్త వాళ్ళతో కాకుండా ఫెమిలియర్ ఫేసెస్తో వెళ్ళారనుకో మీకు కూడా ఒక మంచి మార్కెట్ వస్తుంది. అలాగే ఈ సినిమా హిట్ అయింది అనుకోండి, వంశీకి పెద్ద పేరు వస్తుంది కదా. కొత్త వాళ్ళతో వెళ్తే అవి రాదని నేను అన్నా, కానీ కొంచెం మీ మైలేజ్ వస్తుంది కదా మీకు. కథ అంటే ఇక్కడ ఈ విషయంలో గొప్ప క్రెడిట్ నేను ఎవరికి ఇస్తానంటే నిహారిక గారికి అండి. అంటే ఇప్పుడు చాలామంది మామూలుగా అనుకోవడం, ఒక కథ వచ్చిన తర్వాత కాంబినేషన్ సెట్ చేసి కథని బాగుంటే కనుక దాంట్లోకి తోసేస్తారు. ఆ తర్వాత చాలా వరకు కొన్ని కాంప్రమైజ్లు అవుతాయి, ఎందుకంటే హీరోని ఎలివేట్ చేయడమో లేకపోతే ఇంకొకటో. ఎప్పుడైతే కథని నమ్మి కథకు తగ్గ డబ్బులు పెడదామని ప్రొడ్యూసర్ దొరుకుతారో ఇలాంటి సినిమాలు కంచరపాలెం కానీ, పెళ్లి చూపులు కానీ, అప్పుడు ఎవరు హీరోలు కాస్తారు అందులో. కథనే చూసాం మనం, వాళ్ళు హీరోలా, హీరోయిన్సా లేకపోతే ఇంకోటి చూడాలి. కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ద్వారా మేము హీరోస్ని కాదు కానీ చాలామంది పర్ఫార్మెన్స్ని బయటకు వదులుతున్నాం, అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, చాలామంది. సో నాకు పెద్ద స్టార్ కాస్ట్ అవసరం లేకుండా పోయింది. కథ కావాలా, కథని నిజంగా దాన్ని ప్రజెంట్ చేయగలిగే నటులు కావాలి. నాకు 6,000 ఆడిషన్స్ చేస్తే నా వజ్రాలు, నా జెమ్స్ దొరికారు అనమాట 11 మంది. అందులో ఒక జెమ్ ఇక్కడ ఉన్నాడు, మెయిన్ జెమ్, మా కెప్టెన్ జెమ్ సినిమాలో. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? ఎప్పుడు? మాది భద్రాచలం అండి. భద్రాచలం. ఎట్లా ఆడిషన్ చేసి తీసుకున్నారు? నేను కూడా వజ్రాలు, డైమండ్స్ ఇట్లా ఆడిషన్ చేసే తీసుకున్నారు. ఎంతమంది ఏమైనా చేసావా సినిమాలోనా? లేదు, తెలుగులో ఇదే ఫస్ట్ ఫిలిం. తెలుగులో ఇదే తెలుగు ఫస్ట్ ఫిలిం ఇదే నాది. అంతకుముందు ఏమైనా ఉందా? అంటే లేదు, నాకు నార్మల్ వెబ్ సిరీస్ తమిళ్, తెలుగు అలా చేశాను. తమిళ్ చేసావా? చేశానండి. ఏంటి సార్ చూస్తుంటే చిన్న అమ్మాయిలాగా ఉంది, తమిళ, తెలుగు, కన్నడ అంటే. అమ్మాయిలో ఉండే గొప్పతనం ఏంటంటే సారీ కడితే పెద్దలు అయిపోతారు, ఇదే అర్థం కాదు. అమ్మాయి చూడండి అక్కడ ఆ సీన్లో ఎలా ఉంది చూడండి, ఆ లుక్లో అమ్మాయి. ఏం చేసావు తమిళ్? షార్ట్ ఫిల్మ్సా, వెబ్ సిరీసా? లేదు, వెబ్ సిరీస్ చేశానండి. తెలుగు ఇది ఫిలిం. యాక్చువల్లీ వంశీ సార్ నన్ను ఎందుకు చూస్ చేసుకున్నారో కూడా తెలియదు. ఎక్కడ చూసారు సార్ వంశీ గారండి? నేను ఏదో వీడియోలోనే చూశాను సార్, సమ్ వీడియోలోనే చూసి ఆడిషన్కి రమ్మన్నాను. ఆడిషన్ 2-3 టైమ్స్ చేశాం పాపం. అమ్మాయిని 4-5 సార్లు తిప్పాను. వాళ్ళ అమ్మగారు పాపం చేయి పట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ ఆడిషన్ ఇచ్చారు పాపం. వీళ్ళు అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ ఆడిషన్ చేశారండి. సందీప్, నాకు తెలిసి ఇది 2వ సినిమా, ఇది ఫస్ట్ రిలీజ్ అయితే ఇదే ఫస్ట్ సినిమా. ఇదే ఫస్ట్ రిలీజ్ అవుతుంది, సో ఇదే ఫస్ట్ సినిమా. అది కూడా నీ సినిమాకి నువ్వే కాంపిటీషన్ వచ్చాడు, కానీ బట్ కొంచెం వాయిదా పడినట్టుంది ఆ సినిమా. కొంచెం అది పోస్ట్ పోన్ అయినట్టు. ఎట్లా పిక్ చేశారు డైరెక్టర్ గారు మిమ్మల్ని ఈ మూవీ అండి? యాక్చువల్లీ మా అన్నయ్య వంశీ క్రికెట్ ఫ్రెండ్స్ అండి, క్రికెట్ ఆడుతూ ఉండేవారు. అలా నేను కూడా వంశీ అన్నతో కలిసి ఆడా 2-3 టైమ్స్. అలాగా సమ్డే ఈ ఫెల్ట్ ఐమ్ సూటబుల్ ఫర్ ద రోల్. అండ్ అదే టైంలో నాకు షార్ట్ ఫిల్మ్ చేశా. అందులో ఉన్న క్యారెక్టర్ వెరీ సిమిలర్ ఈ సినిమాలో క్యారెక్టర్కి. అక్కడ ఆయనకి బాగా నమ్మకం వచ్చింది. సో అలా చూసి సెలెక్ట్ చేయడం జరిగిందండి. మీరు ఎక్కడైనా హైదరాబాదా? మాది వైజాగ్ అండి, ప్రాపర్ వైజాగ్. మీకు దీని తర్వాత ఏమైనా చేస్తారా? దీని ముందుగానే ఏమైనా చేస్తారా? ఈ రోటీ కప్పడా ఇది కాకుండా కమిటీ కుర్రాలు కాకుండా క్యారెక్టర్స్ చేశాను 2 సినిమాల్లో. ఏ సినిమాలు అండి? హర్ అని ఒక మూవీ చేశానండి, అది ఒకటి అహింస అని తేజ గారు, దాంట్లో ఈ రెండిట్లో చేశానండి.
దీనికంటే మెయిన్ లీడర్ ఉన్నప్పుడు ఏమనిపించింది మీకు? ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండి. ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్లో ఇంత పెద్దగా అవుతుందంటే, అది కూడా ఒక ఫస్ట్ మూవీ లాగా అంటే రియలీ నేను ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అయ్యా అంతే. ఇంకా అది రియలీ గ్రేట్ఫుల్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నేనైతే. సూపర్. షణ్ముఖి హాయ్. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? వైజాగ్ అండి. వైజాగేనా? ఏంటి సార్ మొత్తం వైజాగ్ వాళ్ళు పెట్టినట్టున్నాడు. ఈ ఆడిషన్ అని చెప్పేసి ఆయన ఫుల్ సగం టాలెంట్ అంతా అటు ఉందండి. అంతేనా? అట్లా అనకండి. సినిమా పిచ్చోళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా పిచ్చోళ్ళు. మీకేంటి ఫస్ట్ సినిమా అనేది? ఇది నా ఫస్ట్ అండి. మీరు ఆడిషన్ త్రూ? ఆడిషన్ త్రూ అండి. ముందు వెబ్ సిరీస్లు కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ? నో నేను ఇది ఎలా వచ్చిందంటే నా థియేటర్స్ అయిన వెంటనే ఆడిషన్కి పిలిచారు వంశీ గారు. సో వెళ్ళాను. యాక్చువల్లీ ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేయలే. యాక్చువల్లీ ఫస్ట్ నాకేం చెప్పలేదు. సో నేను సెలెక్ట్ అవ్వలేదని కొంచెం డల్ అయిపోయా. బట్ ఫోన్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఫ్రెండ్లీగా నాకు టీం అందరితో పాటు స్టోరీ నరేట్ చేశారు. నేనైతే కొన్నిటికి పడి 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 అసలు నవ్వుతూనే ఉండేదాన్ని. ఎందుకంటే చాలా మటుకు ఆయన చెప్పిన చాలా మటుకు నాకు కనెక్ట్ అయ్యేవి అనమాట. సో ఫన్ కానీ ఎమోషన్ కానీ అవన్నీ అబ్బా నేనైతే గట్టి కోరుకున్నాను ఇలాంటి మూవీలో నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా నేను చేయాలి అని ఫిక్స్ అయ్యా. బట్ అనుకోకుండా ఒకరోజు డ్రెస్లో వెళ్తే అప్పుడు ఫాతిమా అన్నారు. మరి ఎందుకు అనిపించిందో అది డైరెక్టర్ గారే చెప్పాలి. సో అలా నాకు వచ్చింది. సూపర్ సార్. స్టోరీ విషయానికి వస్తే చిన్నప్పుడు బాల్యం అందరు గుర్తొస్తుంది, అక్కడ తీసుకెళ్తారు, అన్నీ రిమెంబర్ అవుతాయి, రీకలెక్ట్ అవుతాయి, ఇవన్నీ చెప్తానే ఉన్నారు ఇందాక నుంచి. దాంట్లో మీరు 4-5 అంశాలని పెట్టారు. అంబేద్కర్ స్టాట్యూ పెట్టారు, తర్వాత జాతర పెట్టారు, చిన్నపిల్లల ఎపిసోడ్లో చర్చికి వెళ్తున్నాం అన్నారు, ఒక అబ్బాయికి ఇంటి పేరు పెట్టి పిలిపిస్తున్నారు. అక్కడ కాస్ట్ గురించి ఎంత బాగా గొడవలు ఉంటాయి అనేది మనకు బాగా తెలుసు. అక్కడ చాలా గొడవలు అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో కూడా అమలాపురంలో చాలా భయంకరమైన గొడవలు అయినాయి. ఏంటి ఎందుకు టిపికల్ ఇష్యూ క్యాస్ట్ ఇష్యూ అనేది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గోదావరి జిల్లాలో చాలా కరెక్ట్గా చూస్తారు. దాని మించి గొడవలేని తగలబెట్టుకునే స్టేజ్కి కూడా వెళ్ళారు. మీరు వెళ్ళి తేనె చుట్టను కదుపుతున్నారా లేకపోతే ఏంటి? వాళ్ళని మీరు చెప్పండి అసలు ఎట్లా జడ్జ్ చేయగలరు దాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కాస్ట్ గురించి అసలు సినిమా కాదండి. మనకు కనపడేది ఆ సినిమాలో చెప్పిన ఒక చిన్న లేయర్. 18 ఏళ్ల క్రితం 18 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అంటే గాడిద కూడా కొట్టేసుకున్నారా అనుకునే కుర్రోళ్ళు ఇమ్మెచ్యూరిటీ. తర్వాత 30 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మెచ్యూరిటీ. దీన్ని బేస్ చేసుకున్నాం కదా. అప్పుడు తెలియని వయసులో ఒక చిన్న మాటలో ఒక తేడా వచ్చి 18 ఏళ్ళు హ్యాపీగా బతికిన వీళ్ళు ఒక చిన్న గొడవ పడతారు. ఆ గొడవ చిరిగి చాపంతే పెద్ద విషయం అయిపోద్ది. ఆ విషయం వీళ్ళని ఎంత డిస్టర్బ్ చేసిందనే దాని మీద మాత్రమే సినిమా. ఆ డిస్టర్బెన్సే క్యాస్ట్ కాదు సార్, అనుకున్నా పర్లేదు. కానీ సినిమాలోకి వచ్చిన తర్వాత, సినిమా చూసిన తర్వాత యూ ఫీల్ నిజమే కదా, భలే చెప్పారే వీళ్ళు దీన్ని, ఈ అంశాన్ని చాలా నీట్గా అన్న ఫీల్ అవుతూ వస్తుంది సార్. కానీ అక్కడ ఓసీ అని ఒక పదం వాడారు, తర్వాత రిజర్వేషన్స్ గురించి చెప్పకుండా చెప్తున్నారు సార్. ఎట్లా అవన్నీ కథలు అంటే నేను నా లైఫ్లో ఫేస్ చేసిన ఒక చిన్న విషయం నాకు అప్పటి వరకు గుర్తురాంది, అప్పుడు గుర్తొచ్చింది. 18 ఏళ్ళప్పుడు నాకు అవసరమైంది. అది ఎందుకు అవసరమైంది అనేది సినిమాలోనే మీకు ట్రైలర్లోనే నేను చెప్పాను, ర్యాంక్ గురించి అని. అక్కడే ఉంటుందండి. దాని చుట్టూ ఒక చిన్న లేయర్ వస్తుంది. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ క్యాస్టిజం దాని గురించి ఏం కాదు. ఓ మెచ్యూరిటీలో ఒకడొకడు మాట అనుకుని ఆ గొడవను తీసుకెళ్ళి పెద్ద చేసుకుంటారు అంతే. అసలు ఎలా జరిగిందనే విషయం జరగాలంటే కంపల్సరీ సినిమాలో చూడాల్సిందే. ఇక్కడ నేను చెప్పినా కానీ అది అర్థం కాదు అంతే. కాకపోతే మీరు చెప్పట్లేదు అంటున్నారు, ఇష్యూ అక్కడ కాదంటున్నారు, సమస్య మొత్తం అక్కడి నుంచి దాని చుట్టూనే తిరుగుతుంది. దాని చుట్టూ తిరిగే సార్ దాంతో మొదలవుద్ది అంతేనండి. జాతర ఎక్కడ సార్? 12 సంవత్సరాలకు జరిగే అమ్మమ్మలూరు జాతర సార్. అది పురుషోత్తపల్లి అని మా అమ్మమ్మ గారి ఊరు అనమాట. నేను ఫస్ట్ టైం ఒక 2 సార్లు నేను ఆ జాతరని చూశాను. నా చిన్నప్పుడు చూశాను, మొన్న ఒక 1.5 year బ్యాక్ చూశాను, 2 years బ్యాక్. ఆ జాతరని నాకు బాగా నచ్చిన జాతర అనమాట. అంటే ఫ్యామిలీ మొత్తం ఊరు మొత్తం ఎవరి ఫ్యామిలీలో అలా ఒక 10,000 మంది 20,000 మంది గ్యాదర్ అవుతారనమాట ఆ ఒక్క ఊరిలోనే. సో ఆ జాతరని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని రాసుకున్నా. వీళ్ళకి 6 ఏళ్ళ వయసులో జరిగిన ఒక జాతర, మళ్ళీ 18 ఏళ్ళ వయసులో జరిగిన జాతర, 30 ఏళ్ళ వయసులో జరిగిన జాతర, ఈ 3 జాతరలు బేస్ చేసుకుని కథ ఉంటుంది అనమాట. ఆ చుట్టూ తిరుగుద్ది అంతే. ఫ్రెండ్స్ని ఇలాగ పెట్టి చేస్తారు అంతే సార్.
ఓకే, ఏంటి టీనాకి ఏంటంటే ఆయనకి ఏంటి భార్య అని అంటున్నారు ఇందాక? అవును సార్. ఈవిడ ఈవిడ సెకండ్ హాఫ్లో వీళ్ళిద్దరే కథ చెప్తారండి సినిమాలో. ఈ కథని ట్రావెల్ చేసేది టీనా అండ్ వీళ్ళ కూతురు ఉంటుందన్నమాట. ఆ పాప ద్వారా కథ చెప్పాము. చాలా అద్భుతంగా, చాలా అందంగా కనబడుతుంది అమ్మాయి యాక్చువల్లీ. టీనా ఏంటి నీకు ఇంత చిన్నపిల్లగా నీకు ఇప్పుడు భార్య పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఇచ్చేస్తుంటే వద్దనిపించలేదా? వద్దని చెప్పలేదు డైరెక్టర్ గారికి? ఈ ఫిలింలో చేయడమే ఒక అదృష్టం అండి. అందులో భార్య అంటే మెచ్యూర్డ్ ఉమెన్గా ఉండదు. లైక్ ఉంటారు కదా 22 ఇయర్స్కి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే 23 ఇయర్స్కి ఇలా కూడా అంటారు. యా, అలానే ఒక పాప ఉండి, చిన్న పాపలేండి, బట్ లుక్ మారిద్ది. అదే కదా మూవీ అంటే. లైక్ ఇక్కడ ఇలా ఉన్నట్టు ఉండను మూవీలో, అది డిఫరెంట్గా ఉంటుంది. తెలుస్తుందా మీ హస్బెండ్కి క్రష్ ఉంటుందని తెలుస్తుందా మీకు? తెలిసింది. తెలిసింది. అసలు నేను అనుకోలేవు, క్రష్ని పక్కకు పెట్టుకొని నన్ను పెట్టి ఇలా ఇంటర్వ్యూ చేస్తారని అసలు అనుకోలేదు నేనైతే అసలు. సూపర్. సందీప్, ఎట్లా అనిపిస్తుంది క్యారెక్టర్? ఎందుకంటే వైజాగ్ స్లాంగ్ వేరుగా ఉంటుంది, తూర్పుగోదావరి ఇక్కడికి వచ్చే స్లాంగ్, తాడేపల్లిగూడెం స్లాంగ్ వేరుగా ఉంటుంది, కొంచెం లెంగతో ఆగుతుంది. ఎట్లా అనిపించింది? నాకు తెలిసి మీకు వచ్చేస్తుంది, వీళ్ళకి రావడం కష్టం. అది కొంచెం తెలంగాణ కన్నా మన వైజాగ్ కాబట్టి కొంచెం దగ్గర కాబట్టి ఈజీగా వస్తుంది. బట్ నాకు యాక్చువల్లీ అంత స్టార్టింగ్లో అంత స్లాంగ్ నాకు రాదు సార్. నాది కొంచెం న్యూట్రల్ ఉంటుంది మామూలుగా కూడా. నేను వంశీ అన్నతో పర్టికులర్గా కూర్చొని నాకు ముందే చెప్పాను, ఫస్ట్ క్రాక్ చేయాల్సింది ఈ క్యారెక్టర్ కన్నా స్లాంగ్ క్రాక్ చేయాలి. వంశీ అన్న ఒక టీం నుంచి ఒకరిని పెట్టి నాకు రోజు స్లాంగ్ ప్రాక్టీస్ కానీ, మా 11 మెంబర్స్లో కొంతమంది అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి అలా నాకు కొంచెం ప్రాక్టీస్ అయితే అలా అయిపోయిందండి స్లాంగ్ వరకు. షణ్ముఖి, ఎటువంటి సీన్లు ఉంటాయి నీకు? క్రష్ అంటే ఆ టైంలో చిన్నపిల్లప్పుడు ఉంటుందా, కొంచెం యంగ్ టీనేజ్ ఏజ్లో ఉంటుందా? టీనేజే. సో బట్ నా క్యారెక్టర్ ఏంటంటే చాలామంది అబ్బాయిలు టీనేజ్కి వెళ్ళిపోతారు, బాగా కనెక్ట్ అవుతారు. అప్పుడు క్రషెస్ ఉంటాయి కదా, అండ్ దట్టు ఏంటంటే ఫ్లేమ్స్ అదొకటి కనెక్ట్ చేశారు. సో డెఫినెట్లీ అది బాగా కనెక్ట్ అవుతుంది. ఓకే సార్, ఎప్పుడు స్వార్థం తీసింది ఎప్పుడు? ఇప్పుడు సార్ ఇంకేముంది, ఇండస్ట్రీలో మనం ఏంటో చూపించేద్దామని ఒక అత్యుత్సాహంతో వస్తుంది చూడండి. ఆ టైంలో 2012-13 ఆ టైంలో మొదలుపెట్టింది సార్. అదే సార్, ఎక్కడ రిలీజ్ చేశారు అది? చిన్న ఈ భవానీ మూవీస్ సంథింగ్ చాలా దొరుకుతుందా అది? ఏంటి సార్? అక్కడ దొరుకుతుందా భవానీ మూవీస్లో? సార్ ఏంటి దాని మీదే కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ తీశారు ఆ టైంలోనే? అవును సార్, అవును సార్. ఏంటి సార్, సొసైటీ మీద ఒక బాధ్యత ఉంటుందా లేకపోతే రెస్పాన్సిబిలిటీనా ఏంటి? ఏదో చెప్పాలి తపన, అవయవాల దానం గురించే దాని సార్ చాలా బాగా తెలుసుకున్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అప్పట్లోనే కొంచెం సోషల్ అవేర్నెస్గా ఎక్కువగా ఉండేవాడిని, బ్లడ్ డొనేషన్స్ అని, ఆర్గన్ డొనేషన్స్ అని. కొంచెం ఎక్కువ నా టీంతో కొన్ని ఆర్గనైజేషన్తో వర్క్ చేసేవాడిని అనమాట అప్పట్లో. సో నియర్లీ ఒక 200 పైనే నేను ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయ్యి అప్పుడు ఇండి ఫిల్మ్ చేశాను. అప్పటికే 6 నేషనల్ అవార్డ్స్, ఈ ఫెస్టివల్స్, నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అన్న అవార్డ్స్ అన్నీ వచ్చినాయి అనమాట. దానికి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది నేను సక్సెస్ ఫెయిల్యూర్ అనేది తీసుకొని, ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్. దాని ద్వారానే నేను ఇక్కడ పని చేయాల్సిన అవసరం రాలేదు. ఈరోజు ట్రైలర్లో చూస్తే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందంటే నాకు స్వార్థం నుంచే. దాన్ని నేనే అవన్నీ 24 క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేసుకోవాల్సింది నేనే కాబట్టి ఇంకెవరు ఉండరు, నాకు ఏడీలో నెలని ఉండరు. షార్ట్ ఫిల్మ్ చేసే పరిస్థితి మీకు తెలుసు కదా. సో అదే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. మన పెద్ద పెద్ద డైరెక్టర్లు చెప్తారు కదండి, కెమెరా పట్టుకో బయటికి వెళ్ళిపో షార్ట్ ఫిల్మ్ చేసే, నీకు అదే నేర్పించేస్తుంది. నేను అదే చేశాను సార్. ఈ స్ట్రగుల్ ఏముంటుందా 2012లో? చాలా పెద్ద స్ట్రగుల్ సార్. అది 4 ఏళ్ళు పట్టిందంటేనే స్ట్రగుల్ సార్ అది బయటికి రావడానికి. అంటే ఈజీ కాదు సార్ ఏదని, దానికి మనం ఎదురెట్టి నిలబడాలి. ఇది కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు కష్టపడ్డాం. నాతో పాటు మరి ఏం నమ్మారు కానీ నా కుర్రోళ్ళు కూడా, ఈ 11 మంది కూడా నన్ను అలాగే ఉన్నారు. ఎట్లా నమ్మారు సార్? మీకు ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు, ఫస్ట్ టైం ఎవరి దగ్గర చేయలేదు, కథ అయితే మంచిది ఉంది, అవును సార్. చెప్పడం అయితే అద్భుతంగా చెప్తారు. ఇప్పుడు యంగ్స్టర్స్ అయితే మీరు కథపండి, ఏ యంగ్స్టర్నైనా ఒక అద్భుతంగా చెప్తారు నరేషన్. అవును సార్. ఎగ్జిక్యూషన్కి వచ్చేప్పటికి కొంత ఇబ్బంది పడిపోతుంటారు వీళ్ళు కానీ, మీకు ప్రొడక్షన్ హౌస్ కానీ, అవును సార్. కుర్రోళ్ళు కానీ, వీళ్ళంతా వీళ్ళ ఫ్యూచరే. అవును సార్. వీళ్ళు ఫస్ట్ సినిమా హిట్ అవుతుందని చేస్తారు. ఎట్లా నమ్మారు? వాళ్ళకి ఎలా కన్విన్స్ చేయగలిగారు? తెలియదు సార్, నిజంగానే నేను మా తమ్ముడు నేను ఎప్పుడు కూర్చుని మాట్లాడుకున్నప్పుడు, ఇక్కడ నేను ఏదైనా రుణపడి ఉన్నామంటే అది మా 11 మందికే. వాళ్ళు ఎలా నమ్మారో నాకు అర్థం కాలేదు. నాకు అసలు నేను ఏమీ చేయలేదు, ఒక మాటకారిని, నేను చాలా బాగా మాట్లాడతాను.
అది మాటలు చూసి నమ్మేసే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఆ మాటని నేను నిజం చేయగలనా లేదనే ఒక పెద్ద బాధ్యత నా మీద ఉంది. అంటే ఇంతమంది నమ్మకం, వాళ్ళ కెరీరు నా మీద పెట్టుకున్న అది అది ఇంకా ఎక్కువ భయం వేసేది నాకు. నిహారిక గారు అనేవారు లేకపోతే నిజంగా నేను అది సార్థకం చేయలేకపోయాను. అంటే నా మీద నాకు నమ్మకం ఉంది, నా మీద ఇంతమందికి నమ్మకం ఉండడం అనేది చాలా పెద్ద బర్డెన్ సార్. అది నా ఫ్యామిలీకి ఉండడం అది వేరు, కానీ ఏ క్రెడిట్ ఇచ్చినా నేను ఈ 11 మందికి ఇచ్చేస్తాను, నా టెక్నీషియన్స్కి. సార్ నాకు చిన్నది డౌట్. సార్ చిన్న ఫస్ట్ టైం డైరెక్టర్ అంటే రామ్ కామ్ తీసుకుంటారు, చిన్న లవ్ స్టోరీ తీసుకుంటారు, 2 ఇంటిమసీ సీన్లు పెట్టుకుంటారు, ఒక సాంగ్లు పెట్టుకుంటారు, ఊరు బ్యాక్డ్రాప్ ఏదో ఎత్తుకుంటారు, ఊర్లో ఒక సమస్యను తీసుకుంటారు, సింపుల్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ రియల్ స్టోరీస్ ఉంటాయి. అవును సార్. 11 మందికి 11 గెటప్స్ ఉంటాయి. అవును సార్. 11 మందికి 11 స్టోరీలు ఉంటాయి. అవును సార్. ఎవరి క్యారెక్టర్ వాళ్ళకే ఉంటుంది. అవును సార్. వీళ్ళందరినీ డీల్ చేయడం కష్టం అనిపించలేదా? కష్టమే సార్, నిజం చెప్పాలంటే అది చాలా పెద్ద ఇది. ఎప్పుడైతే ఆర్టిస్ట్ మీకు కోఆపరేట్ చేస్తారో చాలా ఈజీ అయిపోతుంది సార్. వీళ్ళందరూ నాతో ట్రావెల్ చేసిన విధానం అలాంటిది. వర్క్షాప్ అనేది దగ్గర సంవత్సరంన్నర చేశాను నేను. వర్క్షాప్ ఈజ్ నాట్ ఫర్ డైలాగ్స్. వీళ్ళు ఎప్పుడు కూడా నాకు తెలిసి ఈమెన్ అమ్మాయిలు కూడా ఏ రోజు డైలాగ్ పేపర్ వాళ్ళు సెట్లోకి తీసుకురాలా. ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ట్ డైలాగ్ పేపర్ అనమాట. డైలాగ్ పేపర్ నా దగ్గర రాకూడదు. ఎవరు ఎప్పుడు ఇచ్చారు వీళ్ళందరికీ డైలాగ్ పేపర్? ఎప్పుడు సెలెక్ట్ అయ్యారో అప్పుడే వీళ్ళ దగ్గరికి స్క్రిప్ట్ వెళ్ళిపోతుంది. స్క్రిప్ట్ వెళ్ళిపోతుంది సార్. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇంప్రూవైజేషన్స్ నా దగ్గరికి బాగా వస్తారు. నేను ఆ లీనియన్స్ వాళ్ళకి ఇచ్చాను. అంటే లీనియన్స్ అంటారు వాటిని, ఆ సపోర్ట్ అంటారు నాకు తెలియదు, కానీ ఫ్రీడమ్ అంటారు నాకు తెలియదు, కానీ నేను ఇచ్చాను. వాళ్ళు నా దగ్గర కూర్చోబెట్టి అన్న ఇలా వస్తే బాగుంటుందా, నేను ఇలా చెప్పచ్చా, ఈ బాడీ లాంగ్వేజ్తో చెప్పచ్చా అని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇంప్రూవైజేషన్స్ వచ్చారు. దట్స్ వై ఏమవుతుందంటే ఎవరు కూడా యాక్ట్ చేయలేదండి. వాళ్ళు నటిస్తుంటే మేము వెళ్ళి కెమెరా పెట్టుకున్నాం అంతే. అంటే లైక్ వాళ్ళ జీవితంలో మేము వెళ్ళి కెమెరా పెట్టుకున్నాం అంతే. అలా వచ్చింది సార్. టీనా, మనదేమో ఆంధ్రాకి తెలంగాణ బార్డర్ ఖమ్మం అంటే భద్రాచలం ఇంచుమించు అట్టే కదా. అదే కొత్తగూడెం. కొత్తగూడెం అంటే నీకు ఆంధ్ర స్లాంగ్ వస్తుంది, తెలంగాణ వస్తుంది, 2 వస్తాయి. ఆంధ్ర ఓకే, గోదావరి జిల్లా స్లాంగ్ రావాలంటే అంత ఈజీగా రాదు. ఊరిని పట్టేస్తారు. అవును. దాంతో ఏంది ఎంతకాలం చేసావు స్లాంగ్ మీద? స్లాంగ్ మీద అంటే నాకు ఏడీని ఇచ్చారు ఒక 1 month 3 months సార్ 2 months కదా సార్ 2 months ప్రాక్టీస్ చేశాను. అయినా అంత పర్ఫెక్ట్గా రాలేదు, బట్ మేనేజ్ చేశాను బాగానే. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక తెలంగాణ వర్డ్స్ ఎక్కువ వచ్చేసినాయి. అలా ఇగో ఇప్పుడు వచ్చేసినాయి, అలవాటు అయిపోయింది. సో అవి కొంచెం కంట్రోల్ చేయడం కష్టమైంది. ఎట్లా అనిపిస్తుంది నీ క్యారెక్టర్? జోవియల్గా ఉంటుందా, ఎలా ఉంటుంది? లేకపోతే తిడతా ఉంటావా హస్బెండ్ని? తిడతామంటే ఉంటుంది కదా, ఒక లైక్ కొంటెతనం అంటారు, లైక్ కొంచెం ఏంటి నువ్వా సరే అట్లాంటివి ఉంటాయి, బట్ నాట్ అట్లా కోపం ఏమి ఉండదు, క్యూట్గా ఉంటుంది. మీ పేరులో ఉన్నప్పుడు లవ్ ఉంటుందా, లేకపోతే తనకి లవ్ ఉంటుందా? మీకు కష్టాలు బాధలు తిట్లు ఉంటాయి? అంటే మీ ఇద్దరం ఎదురెదురు పడం, కానీ ఓకే అయినా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక సర్టిల్ రొమాన్స్ ఉంటుంది కదండి, అలాగే ఉంటుంది మొత్తం. అయినా పెళ్ళి అయిపోయినాక మ్యారీడ్ కపుల్ మధ్యలో అంతగా ఏముండదు. నీకు ఎవరితో కంఫర్ట్ అనిపించింది ఇద్దరు క్యారెక్టర్ పరంగా? అంటే 2 యాక్చువల్లీ డిఫరెంట్ స్కెడ్యూల్స్ అండి. ఈ స్కెడ్యూల్ చేసినప్పుడు వీటితో వెరీ కంఫర్టబుల్, ఈ స్కెడ్యూల్ చేసినప్పుడు వీటితో వెరీ కంఫర్టబుల్. అదండి, ఇది పాస్ట్ అండి. అంటే స్కూల్ డేస్లో దీంతో స్కూల్ టైంలో అందరికీ క్రష్ ఉంటుంది కదా, అలా టైంలో మీ టీజర్లో చూసుంటే ఉంటుంది, ఫ్లేమ్స్ వేసుకొని సిస్టర్ని వస్తే సీరియస్గానే అమ్మాయికత్వం సిస్టర్లా ఫీల్ అయ్యి ఆ టైప్లో వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఒక 30 years కుర్రోడు, అదే 30 years వచ్చాక ఒక మనిషి కొంచెం మెచ్యూర్డ్గా ఉంటాడు, పెళ్ళి అయిపోయాక ఒక 4 ఏళ్ళ పాప ఉన్నాక ఎలా ఉంటాడు, ఇంకా అలాంటిలో వస్తారు అండి అంతే. నీకు ఇష్టమైన సీన్ ఏది మీ లవ్లో ఉన్నప్పుడు? నాకున్నది ఒకటే, మా ఇద్దరిది ఒకటే, బట్ యాక్చువల్లీ ఎలా చెప్పాలి, ఉన్నది ఒకటే కదా. సో ఫస్ట్ స్టార్టింగ్ వంశీ గారు ఇలా ఫాతిమా అనగానే ఫాతిమా టీజర్లో చూసుంటే ఫ్లేమ్ సీన్ పడుతుందండి. సో సిస్టర్ అని వస్తుంది అందులో, నేను డైలాగ్ కూడా చెప్తా, ఈరోజు నుంచి నా చెల్లి అని. అదే మా ఫ్లేమ్స్ మాకు బ్రేకప్ అనమాట, అదే మాకు కొంప ముంచుతుంది. నిజంగా ఆ టైంలో ఫ్లేమ్స్ మనం చాలా సీరియస్గా తీసుకునే వాళ్ళం కదా. మీకు చాలా సీరియస్. ఒకవేళ ఎల్ వచ్చే వరకు ఎం వచ్చే వరకు ఒకవేళ ఇప్పుడు నా పేరు సందీప్ అనుకోండి, ఇనీషియల్ యాడ్ చేసి ఫుల్ నేమ్ యాడ్ చేసి వాళ్ళకి మనకు నచ్చింది వచ్చే వరకు మనం అనుకూలంగా చేస్తే వాళ్ళు చేస్తుండేవాళ్ళు. వచ్చేంత వరకు వదిలిపెట్టాం కదా. అలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఏ వస్తే అది అట్రాక్షన్, అది తీసేసి అరేంజ్డ్ మ్యారేజ్ అని కూడా పెట్టుకుంటాం.
ఒక్కసారి కూడా అవ్వలేదు. ఒక్కసారి కూడా ఇవన్నీ ఈ ఫ్లేమ్స్ ఈ గోలంతా మందే. అయ్యో, చాలా చేసాం, మీకు తెలియదేమో ఈ ఊడిపోతుంది అంతే. చాలా చేసాం, ఎవరు చేశారు, అందరం చేసినవే. ఇక ఏంటంటే కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది సార్ దీంట్లో. మీరు టీజర్లో చూసుంటే ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుంది అనుకునే ఒక పేరు ఉంటే, ఫ్లేమ్స్ చేసుకున్న వాళ్ళు ఒకరు ఉంటారు, సీడీల గురించి ఒకరు ఉంటారు, ఇంటర్నెట్ షాపులు, భోగమేళాలు, ఆటలు పాటలు అల్లర్లు అన్నీ ఉంటాయి సార్. ప్రతి ఎమోషను మనం చూసినా మనం ఎంజాయ్ చేసిన ప్రతి విషయాన్ని నేను సినిమాలో ఇంప్లిమెంట్ చేశాను. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్లో ఏదో క్యారెక్టర్ మీరు అనుకుంటారు, ఇరే ఇది నేనేరా అని మీరు కూడా అనుకుంటారు. లేకపోతే మీరు అరే ఈ మన ఊళ్ళో ఆ సుబ్బుగడి కదా ఇలా చేసేది, లేకపోతే ఆ రామారావు గడు ఇలాగే ఉంటాడు ఈ క్యారెక్టర్ లాగా, అలా ప్రతి క్యారెక్టర్లో ఒకరు మీరు ఊహించేసుకుని మీరు ట్రావెల్ అయిపోతారు, నవ్వుకుంటూ వాళ్ళతో ట్రావెల్ అయిపోతారు. ఓకే, ఇంతమందికి ఇన్ని పేర్స్కి ఎలా న్యాయం చేస్తారు సార్? చిన్న ఇంతమంది ఇన్ని లేయర్స్ చెప్పడం కష్టం అనిపిస్తా ఒక దర్శకుడిగా? అంటే నార్మల్ సినిమా తీయడానికి రెడీగా నిజంగా నారాయణ డైరెక్టర్లు రెడీగా లేరండి. అలాగే ప్రొడక్షన్ వాళ్ళు ఎందుకు ఎంచుకోవాలి, మన సినిమా యూనిక్గా ఉండకపోతే ఎందుకు తీసుకుంటారు అసలు? అంతే కదా సార్. ఇప్పుడు నిహారిక గారు లాంటి ఒక ప్రొడ్యూసరు, ఆవిడ ఓటీటీలో మంచి మంచి హిట్స్ ఉన్న ప్రొడ్యూసరు, ఒక ప్రొడక్షన్గా తను ఫస్ట్ ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆవిడ ఒక మంచి స్క్రిప్ట్ వస్తేనే ఎంచుకుంటారు. ఆవిడ ఎలా నమ్మారో నాకు తెలియదు, నేను ఏం సినిమా చేయకపోయినా కానీ ఎలా నమ్మారో నాకు తెలియదు. ఫస్ట్ మెయిన్ థింగ్, మిగతా వాళ్ళు ఎవరు నమ్మినా పర్లేదు కానీ ప్రొడ్యూసర్ నమ్మాలి మనం ఫస్ట్. ఆవిడ చాలా బాగా నమ్మి చేశారనమాట. ఆవిడ నమ్మాలంటే ముందు నా దగ్గర ఏదో కొత్తదనం ఉండాలి. రెగ్యులర్గా చెప్తే అది లవ్ స్టోరీనో లేకపోతే ఇదే చేసేస్తే రెగ్యులర్ థింగ్ పెద్ద ఎగ్జైట్ అవ్వడానికి ఏం లేదు అక్కడ. ఎందుకంటే దీని వెనకాల మనం నిహారిక గారు ఎంత ఎఫర్ట్ పెట్టారో, మన్న రమేష్ గారు అని చెప్పేసి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు, ఆయన మెయిన్ అనమాట అన్నిటికీ. ఈ సినిమా ఈరోజు ఇలా రావడానికి నేను కొంచెం భయంగా కావచ్చు, ధైర్యంగా కానీ ఏ రకంగా చేయడానికి మెయిన్ కారణం మాకు రమేష్ గారు. అనే రమేష్ గారు మొత్తం గైడెన్స్తోనే. సెట్లో 11 మంది ఉండేవాళ్ళ రెగ్యులర్గా? అవును, రెగ్యులర్ అండి. ఎట్లా 11 మందితో షూట్ జరిగేదా? ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. 70% వాళ్ళు లేకుండా సీన్ ఉండేది కాదండి. 11 మంది ఉంటారు సీన్లో? ఉంటారు, చాలా వరకు, అన్నీ కాదు చాలా వరకు వాళ్ళు ఉంటారు కంపల్సరీ. ఒక 60-70% 11 మంది కంపల్సరీ ఫ్రేమ్లో ఉంటారు. అదే 5 ఉంటేనే మనం ఫ్రేమ్లో సెట్ చేయడం చాలా కష్టంగా ఉండేది. మీరు 11 మంది తెచ్చి పెట్టారు, ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి ఫ్రేమ్స్ అనుకోని అలా ఎట్లా పెడతారు సార్? ఈవిడేమో ఫాస్ట్ లవ్, ఆవిడ ప్రెసెంట్ వైఫ్, ఈ 11 మంది ఎలా వస్తారు ఫ్రేమ్లోకి? వీళ్ళది మాత్రమేనండి, ఇది వీళ్ళకి సంబంధించింది. అసలు సినిమా యాక్చువల్లీ ఈ అమ్మాయి వీళ్ళ వైఫ్ గురించి లేకపోతే వీటి గురించో కాదు. మనం ఇప్పుడు నా లైఫ్లో నేను మీ లైఫ్లో కానీ నా లైఫ్లో కానీ మనం చాలా యాశాలు వేసి ఉంటాం సార్. ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు మన లైఫ్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళంతా ఎవరైనా. కానీ ఎవరు వెళ్ళిపోయినా కానీ మనకు చిన్ననాటి స్నేహితులు అనే వాళ్ళు వాళ్ళకు ఏమంటారు అలా పాతుకుపోయి ఉంటారు. అలాగా ఈ 11 మంది మధ్య జరిగిన కథ మాత్రమే సినిమా. వాళ్ళ ఎమోషన్స్ సార్, కంప్లీట్ ఫ్రెండ్షిప్. అందుకనే ఈ ఫ్రెండ్షిప్ డేకి వస్తున్నాం మేము. సూపర్ సార్, అంత బాగుంది సార్. ఫైనల్గా చెప్తున్నాను, ఎందుకంటే ఒక నిహారిక, కొణిదెల నిహారిక అని పేరు తప్ప ఇక్కడ చూస్తే పోస్టర్లో చూస్తే ఒక్కరు ఎవరికి తెలియదు. ఇవాళ పెద్ద పెద్ద హీరోల సినిమాలే మార్నింగ్ షో బాగోపోతే మ్యాట్నీకి ఉండలేదు. అవును సార్. అటువంటిది ఈ పోస్టర్ చూసి, అవును సార్, ఈ బజ్జు చేస్తున్నారు మీరు, బాగుంది. ఈ పోస్టర్ చూసి ఆడియన్స్ సినిమా చూడాలంటే ఎట్లా వస్తారు? కంటెంటే సార్, మీరు చెప్పినట్టే. ఏదైనా ఇప్పుడు మనం ఎంతైనా మాట్లాడినామండి, ఫస్ట్ డే ఆడియన్ ఫస్ట్ బెనిఫిట్స్ వాట్ ఎవర్ మార్నింగ్ షో చూసిన తర్వాత వాళ్ళ మనసుల్లో నుంచి ఒక మాట వస్తుంది కదా సార్. ఆ మాట కోసమే యాజ్ అ డైరెక్టర్గా అయినా, మేము ప్రొడ్యూసర్గా అయినా, యాక్టర్స్ అయినా ఎవరైనా కష్టపడేది దానికోసం. మా నమ్మకం, నేను ఫైనల్గా నేను నిహారిక గారు కలిసి కూర్చుని సినిమా చూసినప్పుడు ఏదైతే ఫీలింగ్ పొందామో సార్, సినిమా చూడగానే వాడి జోబులో నుంచి ఒక ఫోన్ తీసి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే మచ్చా సినిమా అద్భుతంగా ఉంది, ఒకసారి మనందరం కలిసి సినిమా చూద్దాంరా అని అంటాడు. అది ఆడియన్స్ ఇంట్లో నుంచి మాకు వస్తే మేము సక్సెస్ అయినట్టు. ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ సార్. ఇప్పుడు అదే నమ్మారు ప్రొడ్యూసర్ అయినా నేనైనా. మీరు ఎవరికి ఫోన్ చేస్తారు? మీరు మచ్చా అని ఒకరే చేస్తారా, 11 మందికి చేసి చూస్తారు? నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్తో షో ప్లాన్ చేసుకుంటున్నానండి, వాళ్ళతో కలిపి చూద్దామని. కంపల్సరీ మా ఊరు వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరితో కలిపి కూర్చొని చూస్తాను. అలాగే మిగతా వాళ్ళు కూడా డెఫినెట్లీ అలాగే చేస్తారు. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ అండి. ముఖ్యంగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం, కొంచెం వస్తూ ఉంటాం, కొన్ని తెలిసిపోతూ ఉంటుంది, కొన్ని ఫేక్ ఉంటుంది, కొన్ని ఎందుకంటే రిలీజ్ ముందు అందరూ బాగుంది, అద్భుతం చేసామని చెప్తారు, మామూలుగా తెలిసిపోతూ ఉంటుంది. నాకు తెలిసి మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి. సినిమా మీద బజ్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు ట్రైలర్ బాగుంది. అందరికీ ఒకసారి రీకలెక్ట్ అవుతుంది. వీలుంటే August 9th అయితే థియేటర్స్కి వెళ్ళండి. చాలామంది కొత్త కుర్రోళ్ళు, కొత్త అమ్మాయిలు కూడా వచ్చారు. వాళ్ళనైతే ఆశీర్వదిస్తే, మీరైతే బ్లెస్ చేసి వాళ్ళు కానీ సినిమా హిట్ చేస్తే డైరెక్టర్తో పాటు వీళ్ళందరికీ, యంగ్స్టర్స్ అందరికీ అవకాశాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆల్ ద బెస్ట్ అండి. ఇది కమిటీ కుర్రోళ్ళ టీంతో చిట్ చాట్.